నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు నేను హెల్ప్ చేస్తాను. ఏమాయో ఏమో తెలియదే, తెలిసేదేలా మనసుకే. అడిగా తొలిగా నన్నే ఎవరని రోజు చూడని తీరే నీ చీరతో ఫోర్ హెడ్ ని కవర్ చేసుకో. తెలియదే, తెలిసేదేలా మనసుకే. వెళ్దామా? నాకు ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకే టాప్ మార్క్స్ వచ్చాయనా? అలానే కాదు, కంటిన్యూస్ గా నేనే టాప్ పొజిషన్ లో వస్తున్నందుకు. నువ్వు కష్టపడి చదువుకున్నావే, ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. నువ్వు అర్థం చేసుకుంటూ చదువుతావు, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తావు, అందుకే నీకు టాప్ మార్క్స్ వస్తాయి. మీరు కష్టపడి చదువుతారు కదా. చదువుతాం, కానీ నీలా అర్థం చేసుకోవడం రాదు కదా. పైగా మాకు ఎగ్జామ్స్ ఫోబియా. నువ్వు ఎగ్జామ్స్ ని చాలా ఈజీగా తీసుకుంటావు. పైగా ఆన్సర్స్ లో నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, అందుకే నీకు ఫుల్ మార్క్స్ వేస్తుంటారు. సరే కదా. ఏంట్రా ప్రపోజ్ చేస్తా అన్నావు, ఇంకా చేయవేంటి? నీకెందుకురా అంత క్యూరియాసిటీ? నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నాకెలాగో లవ్ లేదు, ప్రపోజ్ చేసే ఛాన్స్ లేదు. కానీ ప్రేమ మీద ప్రేమికుల మీద చాలా గౌరవం ఉంది. ఐ రెస్పెక్ట్ లవర్స్. నువ్వు ఈరోజు ఖచ్చితంగా ప్రపోజ్ చేసి తీరాల్సిందే. రే అదిగో మధు కూడా వస్తుంది, చూడురా. రే వెళ్ళు బ్రో, వెళ్ళరా, వెళ్ళు బ్రో, వెళ్ళరా, ప్రపోజ్ చెయ్యి. వెళ్ళరా, వెళ్ళు బ్రో. మధు, స్ట్రీట్ లైట్ నీ కోసం ఎదురు చూస్తుందే. స్ట్రీట్ లైట్ ఏంటి నా కోసం ఎదురు చూడడం ఏంటి? అంతేనే, స్ట్రీట్ లైట్ తనున్న చోట నుంచి అస్సలు కదలదు. కానీ తన ముందు నుంచి తన అనుకున్న వాళ్ళు పోతూ ఉంటే పోయే వరకు చూస్తూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళిపోతాం కానీ అది మాత్రం అలాగే ఉంటుంది. మనం వెళ్తుంటాం వస్తుంటాం కానీ అది మాత్రం స్టిక్ గా తన పొజిషన్ నుండి ఏ మూమెంట్ తీసుకోదు. నువ్వు ఇప్పుడు స్ట్రీట్ లైట్ గురించి నాకెందుకు చెప్తున్నావు? అదిగో ఆ చైతన్యం చూడు. స్ట్రీట్ లైట్ కి వాడికి కరెక్ట్ గా సరిపోతుంది. వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు, కానీ వాడికి నీతో మాట్లాడే ధైర్యం లేదు. ప్రపోజ్ చేయాలని చూస్తూ ఉంటాడు, కానీ ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. అందుకే వాడిని స్ట్రీట్ లైట్ తో పోల్చా. సరే, వాడికంత ధైర్యం లేదు కానీ వెళ్దాం పదా. రే వెళ్ళరా బ్రో, వెళ్ళరా, వెళ్ళు బ్రో, వెళ్ళరా, వెళ్ళు బ్రో, వెళ్ళు బ్రో, వెళ్ళు. మధు, ఏంటి? అది మధు, నీకు టాప్ మార్క్స్ వచ్చినందుకు కంగ్రాట్స్. వీడేంటి ప్రపోజ్ చేయకుండా కంగ్రాట్స్ చెప్తున్నాడు? ఆల్రెడీ చెప్పావు కదా. అది
చెప్పరా చెప్పు 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 ఏంటి? అది చెప్పేస్తాడు. అది మధు, నువ్వంటే నాకు ఇష్టం. సారీ, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. పదవే. వాళ్ళిద్దరూ కలిసి వచ్చేలా భలే ప్లాన్ చేశాంరా. అవునమ్మా, వాళ్ళకి మనం ప్రైవసీ కల్పించాం. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. కలిసి వస్తారంటావా? కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, దెర్ ఇస్ నో అదర్ రూట్. కంపల్సరీ కలిసే వస్తారు చూడు. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని, అందరం కలిసి హ్యాపీగా ఉండాలని రోజు ఆ 7 కొండల వాణ్ణి మొక్కుకుంటున్నాన్రా. నీ ప్రేయర్స్ ఏమీ వేస్ట్ కావమ్మా. గ్యారంటీగా మనం కలిసిపోతాం, పక్కా. ఏంటి ఇద్దరూ కలిసి మళ్ళీ నా కొడుకు మీద ఏం నిందలు వెయ్యాలి, అపనిందలు వెయ్యాలి, వాణ్ణి ఎలా బ్లేమ్ చేయాలి అని ప్లాన్లు వేస్తున్నారా? గూడు పుటానీ చేసి వాణ్ణి సుడిగుండంలోకి నెట్టాలని చూస్తున్నారా? దొంగకి దొంగ యావా అన్నట్టు తానెంతో జగమంతా అనుకుంటారట. గూడు పుటానీలు గూడాచారి పనులు చేయడం మా ఇంట వంట లేవు. నిందలెయ్యడం, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడం, అపనిందలెయ్యడం, అవతల వాళ్ళ జీవితాలు అభాస్పాలు చేయడం నీకు అలవాటు. వెతికి చూసినా అలాంటి అలవాట్లు మా దగ్గర కనపడవు. మేమిద్దరం సంతోషంగా మాట్లాడుకుంటున్నామని నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. కుంపట్లు రాచేయడం, నిప్పులు పోయటం నీకు అలవాటేమో. మీరేగా నా కొడుకు మీద నిప్పులు కుమ్మరించాలని చూసింది. నీ బంగారం మంచిదైతే మేమెందుకు వంకలు పెడతాం? అయినా నీకెందుకంత ఉలికిపాటు? వాణ్ణి నీ కొంగున కట్టుకో, మమ్మల్ని ఆడిపోసుకోకు. సరే చూద్దాం, ఏమైనా తేడా చేశారనుకో అప్పుడు చెప్తాం మీ సంగతి. చెప్పావులే, చాలా చెప్పావులే. వాడి సంగతి కాదు గాని నీ పొజిషన్ తారుమారు కాకుండా చూసుకో. మేము కలిసిపోతే నీ పొజిషన్ ఎక్కడ షిఫ్ట్ అవుతుందో అని షేక్ అవుతున్నట్టున్నావు. ఎవరు షేక్ అవుతారో ఎవరు ఫేక్ అవుతారో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. వెయిట్ చేయత్తా, ఎందుకు తొందరపడి నోరు జారుతావు? చేస్తాన్రా, వెయిట్ చేస్తాను. కానీ మీరిక్కడేం చేస్తున్నారు? నువ్వు, మీ అమ్మ, మీ తమ్ముడు అందరూ కలిసే కదా హాస్పిటల్కి వెళ్ళారు. మరి మీరిద్దరే కనబడుతున్నారు. ఆవిడ గారేరి? హాస్పిటల్లో ఇంకాస్త ట్రీట్మెంట్ ఉండి ఆగిందిలే. అల్లుడు గారు తను కలిసొస్తారు. ఏంటి, గుణ జనని కలిసొస్తారా? ఏదో ఉడికించడానికి అంటున్నారులే, వాళ్ళు కలిసి రావడం ఏంటి? అదంతా కాని పని. కాని పను కాబోయే పను నీ కళ్ళతో నువ్వే చూద్దుగాన్లే. చూసేంత సీనేం లేదు. మా తమ్ముడు జననిని తీసుకురాడుగాక రాడు. అది ఏ షేరింగ్ ఆటోలోనో వస్తుంది. వీడు చక్కగా మహారాజులాగా వాడి కారులోనే వస్తాడు. కాదు, కలిసొస్తారని పందెం. వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. పందెం అది ఇది అంటున్నారు. నువ్వేమీ పోటీ పడుకో. కాని పని పందానికి వాళ్లే కాలు దువ్వగలేంది నేనెందుకు తగ్గుతాను? వీళ్ల ఉడత ఊపులకు భయపడి నేను వెనకడుగు వెయ్యాలా? అయితే బెడ్ కాయత్త. కాస్తాన్రా, దడుస్తాననుకున్నావా? ఇదిగో, వాళ్ళు కలిసి రారని ఈ 25,000 రూపాయల వాచ్ నేను పందెం కడుతున్నాను. సరే అత్త, మా అమ్మమ్మ తరపున నేను పందెం కాస్తాను. ఇదిగో 50,000 గోల్డ్ రింగ్ నేను బెడ్గా పెడుతున్నాను. అవునులే, బెట్టు పెట్టడానికి ఆవిడ దగ్గరే ఉంది. నువ్వు పెట్టకపోతే నేను నా మనవడు ఒకటే. ఒకటో రెండో పందెమే తేలుస్తుందిలే. సరే అత్త, వెయిట్ చేయి.
చిత్రాంగి ఇప్పుడేమంటావు? సీన్ చూసి ఎక్కిళ్ళు వస్తున్నాయా? గుండె గుబేలు మందా? చూడత్తా లవ్ బర్డ్స్ లో ఎలా వస్తున్నారో. ఆ ఏం మేడం ఇప్పుడే ఉంటావు? అనిదేముంది, వాచి ఇచ్చాడువే. ఎస్, ఇచ్చే మా అమ్మమ్మ విన్ అయింది, వాచ్ ఇచ్చే. నిజంగా ఇవ్వాలా? తప్పించుకున్నా వదిలే ప్రసక్తే లేదు. కమాన్ ఇచ్చే. ఇవ్వకపోతే మాత డిగ్నిటీకే భంగం. ఇచ్చే, కమాన్ ఇచ్చే. మా అమ్మమ్మ చేతికి ఇవ్వు. ముష్టోళ్ళకి దానం చేశారనుకుంటా. నా అల్లుడి డబ్బులతో బతికేదానివి, నీకు ముష్టేసే కెపాసిటీ ఎక్కడుందిలే. ఇది నీ చేతికన్నా నా చేతికే అందంగా ఉంది. ఏంటి ఏంటి నీ అల్లుడు సొమ్మేంటి? నా తమ్ముడు సొమ్ము. పెళ్ళయి అత్తగారింట్లో ఉండాల్సిన దానివి ఇక్కడ పడున్నావంటే అది ముష్టే కదా. గుణా సొమ్ము తినే అర్హత నా కూతురికి గుణా పిల్లలకే ఉంది, నీకే ఉంది. తేరగా తినేవాళ్ళకి నీకెక్కువ అన్నట్టుంది. నోరు బాగోలేస్తుంది. చేతులు లేచేదాకా తెచ్చుకోకు. ఎల్లహా ఇదొకటి చెయ్యాలి. అమ్మా మళ్ళీ ఎగ్జామ్స్ లో నేనే టాప్ తెలుసా? అవునా, వెరీ గుడ్ రా. ఇలాగే నువ్వు ఫైనల్ ఇయర్ దాకా టాప్ లో ఉండి గొప్ప డాక్టర్ అవ్వాలి, సరేనా? ఇలాగే బాగా చదువుకోవాలి. వస్తున్నా. ఎవరు? ఎవరమ్మా మీరు? మధు. ఆ ఇక్కడే. మీరు? మధు ఫ్రెండ్స్ అండి. ఓ అవునా, రండమ్మా రండి. రండమ్మా రండి, కూర్చోండి. మధు, నీ ఫ్రెండ్స్ వచ్చారే, కూర్చోండి. వెళ్ళి చూడు. ఫ్రెండ్సా? వీళ్ళేంటి ఇలా వచ్చారు? వీళ్ళకి అడ్రస్ ఎవరు చెప్పారు? హాయ్ మధు. హాయ్ అమ్మా, నా ఫ్రెండ్స్. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. కూర్చోండి. అమ్మా వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? అదేం ప్రశ్నే? ఫ్రెండ్స్ అన్నాక ఇంటికి రాకుండా ఉంటారా ఏంటి? ఎగ్జామ్స్లో నీకు టాప్ మార్క్స్ వచ్చాయి కదా, కాలేజ్లో నిన్ను కంగ్రాట్స్ చేయలేదు. కంగ్రాట్స్ చేయాలని ఇద్దరం కలిసి వచ్చాం. అవునే మధు, ఇది మీ ఇల్లు కాదు కదా, ఇక్కడున్నారేంటి? నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావేమో అనుకొని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ మీరు ఉండట్లేదని చెప్పారు. ఇక్కడ మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చాం. ఈ ఇల్లు ఎవరిది మధు? తీసుకోండమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీరు డాక్టర్ గుణశేఖర్ కదా? అవును. మీరేంటి మధు వాళ్ళ ఇంట్లో ఉన్నారు?
హాయ్. డాక్టర్ గుణశేఖర్, తను మా డాడీ. మధు నా సిస్టర్. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. కానీ నా తమ్ముడు గుణ వీడికి మాత్రమే తండ్రి. వాళ్ళ నాన్నెవరో వాడికి, నాకు, వాళ్ళకి ఎవరికీ తెలీదు. అత్త, ఎందుకు రారుస్తున్నావు? నేనేమైనా అబద్ధవాడేనా? ఉన్నదే చెప్పాను కదా. వాళ్ళు పొరపాటు పడకుండా ఉండటానికి క్లారిటీ ఇచ్చాను. తప్పా? తప్ప అని మాట్లాడతావేంటత్త? ఇవన్నీ అవసరం అసలు? అన్నయ్య ప్లీజ్ గొడవలొద్దు. వీళ్ళేదో కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. వీళ్ళ ముందు గొడవ పడ్డం బాగోదన్నయ్య. కంగ్రాట్స్ చెప్పడానికే వచ్చామే, కానీ ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి, విషయం ఏంటో క్లారిటీగా చెప్తారా? చూడండమ్మా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్. 20 years స్టోరీ. మీకు అనవసరమైన విషయం. కన్ఫ్యూజన్, క్లారిటీ అంటూ వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా పిల్లలే అని చెప్పడానికి దీనికి నోరు పెగలడం లేదు. గుడా, ఇదేమన్నా పెద్ద స్టోరీనారా? చూడండమ్మా, ఈ మధు వాళ్ళ అమ్మ తరుణ్కి బర్త్ ఇవ్వగానే నా తమ్ముణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. ఇదిగో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2 పిల్లల్ని వెంటేసుకుని మా ఇంటికొచ్చింది. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. అక్క, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వాళ్ళేదో మధు కోసం వస్తే నువ్వు లైఫ్ హిస్టరీ అంతా చెప్పాలని చూడటం నాకు నచ్చలేదు. మన స్టోరీ సబ్జెక్టే కాదు, వాళ్ళకి అవసరం లేదు. మీకెందుకమ్మా అవతల వాళ్ళ లైఫ్ల గురించి? అది కాదురా తమ్ముడు. అక్క, చెప్పింది చాలు. లోపలికి వెళ్ళు. అక్క, వెళ్ళు ప్లీజ్. తరుణ్, నువ్వు కూడా వెళ్ళు. ఇంకా దీని గురించి ఏ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, సరేనా? ఈ శక్తి కడుపులో ఎంత దుర్మార్గం దాచుకుంది. నా బిడ్డని నలుగురిలో పరువు తీసి తలెత్తుకోకుండా చేసి వెళ్ళిపోతుంది. వీళ్ళ బుద్ధుల గురించి తరుణ్ చెప్తే ఏమో అనుకున్నాను. ఇంత సాడస్ట్ ఆలోచనలు ఉన్నదాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఛా!
హాయ్ హాయ్. మీరు మధు ఫ్రెండ్సా? అవును, మేము మధు ఫ్రెండ్సే. మీరు? ఐఎమ్ ధీరజ్. ఐఎమ్ రమ్య. ఓ, సో మీరు మధు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్సే. ఏంటి మధు డల్గా ఉన్నావు? మధు బాగా బుక్ అయిపోయింది. దీంతో ఇక కాలేజ్లో ఆడుకుంటా నెక్స్ట్ ఎలా ఫస్ట్ వస్తుందో చూస్తా. సారీనే మధు, అన్నెసెసరీ క్వశ్చన్స్ అడిగి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఏదో సరదాగా కలుద్దామని వచ్చాను. మ్యాటర్ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అయ్యో, మధు ఎప్పుడు సీరియస్ అవ్వదు. ఏ ప్రాబ్లం అయినా స్పోర్టివ్ గా తీసుకుంటుంది. మధు ఈజ్ ఏ బ్రేవ్ అండ్ గుడ్ గర్ల్. ఓహో, మధు ఇక మేము వెళ్తాం. బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఫీల్ అవ్వకు, అత్త కావాలని ఇదంతా చేసింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? డాక్టర్ గుణశేఖర్, తను మా డాడీ. మధు నా సిస్టర్. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. వాళ్ళ నాన్నెవరో వాడికి నాకు వాళ్ళకి ఎవరికి తెలీదు. నా కూతుర్ని అంతలా దాని ఫ్రెండ్స్ ముందు అవమానించినా మీ కడుపు మంట చల్లారలేదా? మీ నోళ్లన్నీ మూయించే రోజు తొందరలోనే వస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకే నా సైలెన్స్. అనవసరంగా టచ్ చేసావో కాలిపోతావు, జాగ్రత్త. జస్ట్ వెయిట్ చేయి.